సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా వచ్చినటువంటి అందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున నాయకులు బాగా లేట్ అయింది. బట్ వర్షం పడటం వల్ల జనం కూడా చాలా మంది రాలా. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి యాక్చువల్లీ 3 రోజుల నుంచి ప్లాన్ చేశాం. వర్షం కాకపోయినా కూడా ప్రతి పాటలో కూడా అనౌన్స్ చేశాం, కానీ అది కూడా వర్షం కానీ ఆగిపోయింది. బట్ ఈరోజు పేరా గారు ధైర్యం చేస్తే ముందు తీసుకొచ్చారు. ఎనీవేస్ ఈ వర్షం కారణంగానే ఇంతమంది వచ్చినందుకు పేరు పేరు అందరికీ కూడా మళ్ళీ మరొకసారి మనస్ఫూర్తిగా నాకు తెలుపుకుంటున్నాను. అంటే ఎంత వర్షం పడుతున్నా ఎంతో ఇంట్రెస్ట్ ఉంది, పార్టీ పట్ల ఎంతో అభిమానం ఉంటేనే మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఏదో వ్యక్తి పట్ల అభిమానము, లేదంటే జనం పట్ల అభిమానం, కాశీపేర పట్ల అభిమానం అయితే కాదు. కానీ నేను గట్టిగా నమ్ముతున్నా, ఇది 200% జగన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మనం వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. గవర్నమెంట్ ఫామ్ చేసి ఈ యొక్క గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన ఏదైతే 6 ప్యాక్లో చాలా విషయాలు ఇచ్చాడు, గ్యాస్ అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు, రైతు భరోసా అన్నాడు, ఇలా రకరకాల తల్లికి 100 మంది కూడా పేరు పెట్టారు, అమ్మఒడి అది మందే అన్నీ కూడా మన కాపీ చేసుకున్నాడు. కానీ పెట్టి వచ్చాడు, కానీ పాపం జనాన్ని మోసం చేశాడు. ఏమనుకున్నారంటే జనం కూడా అన్నీ అన్నాడు, జగన్ గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పిస్తానన్నాడు అన్న దాంట్లో ఆయన మాయ మాటలకి మోసపోయారు. జనం అంతా కూడా మోసపోయి కొంతమంది ఆశపడటం తప్పలేదు, మనిషి ఆశపడతారు, తప్పే లేదు. కానీ ఎంత దారుణంగా మోసం చేశారంటే చంద్రబాబు పేదవాళ్ళ బ్రతుకులతో ఆటలాడుకున్నాడు. నిజంగా వాళ్ళు ఆశపడతారు, వాళ్ళకి అదైతే మాకు ఓట్లేస్తారో దాంతో వాళ్ళకి ఆశ కల్పించి మోసం చేశారు చంద్రబాబు నాయుడు. ఈ యొక్క మోసాన్ని మనం ప్రతి ఊరిలో, గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఇంటి స్థాయిలో కానీ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో, ఈ అర్హత కలిగిన వాళ్ళకి ఎవరికి అయితే ఈ యొక్క పథకాలు అందలేదో దీన్ని మనం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదిగో మీకు ఈ అర్హత ఉంది, అయినా కానీ ఈరోజు మీరు పొందలేదు, అర్హత పొందినా కానీ మీకు వచ్చిన దానిలో ఈరోజు దాకా ఎప్సిబా గారు అన్నట్టు, లేదంటే వెంకటాపరెడ్డి గారు అన్నట్టు ఆయన ఇచ్చిన దానిలో ఇది అందలేదు, మీకు ఎందుకు అందలేదు, ఏ కారణం అందలేదు, కొంతవరకు అందిని ఇవి ఎందుకు అందలేదు అన్న దాని మీద వాళ్ళు కొంచెం మనం అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళకు కొంచెం చైతన్యం కల్పించి ఇది ప్రతి చోట అన్ని చోట్ల డిస్కస్ చేసుకుంటే కానీ ఇది జనం అనేది తిరగబడదు. లేదనుకుంటే మనం ఇలాగే సైలెంట్గా కూర్చుంటే ప్రజల పక్షాన్ని మనం ఏం మాట్లాడుకుంటే ఆయన అన్నట్టు అబద్ధపు మాటలతో మేము 6 6 ప్యాక్ పథకాలన్నీ ఇచ్చేసాం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ 3 మందమని చెప్పేసి 4 మందమని చెప్పేసి అంటాడు.